మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏంటంటే కిషన్ రెడ్డి అయినా డాక్టర్ లక్ష్మణ్ అయినా మోడీ గారిని సంతోషపెడితే పదవి వస్తుంది అనుకుంటున్నారు. ప్రజలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. పోనీ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారు? దక్షిణ భారతదేశానికి తెలంగాణకు నష్టం జరగకుంటే కిషన్ రెడ్డిని చెప్పమనుర్రి. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు, ప్రత్యామ్నాయం ఏంటో కిషన్ రెడ్డి గారిని చెప్పమనుర్రి. మోడీ గారి భజన చేస్తే పదవి వస్తుంది సరే, కానీ ఆడ నువ్వు గెలవాలి కదా. నీ నెంబర్ అవసరం ఉంటేనే కదా మోడీ గారు నీకు ఇచ్చేది, లేకపోతే నీకు బంట్రోజు ఉద్యోగం కూడా ఇయ్యాడు కదా. అది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి కదా. అది కదా నేను చెప్పేది. పెరగాల్సిన అవసరమే లేదు. ఉన్న దాంట్లో ఫస్ట్ మహిళా రిజర్వేషన్లు అమలు చేయండి. పోనీ ఏమవుతుంది? తప్పేముంది? అవసరమైనప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాలి కదా. అవసరం అనుకున్నప్పుడు we have to sacrifice something for the country. We are there to sacrifice. No, absolutely no problem. Being a party leader, I have to provide my women wing. So definitely I will do that job.